ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రపంచ భూగోళ శాస్త్రం నుంచి అడుగుతూ ఉంటారు. ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటారు కదా, వార్తల్లో ఉన్న ప్రదేశాలని. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అనమాట. అదే లేక్ నట్రాన్. సో లేక్ నట్రాన్ అనమాట, నట్రాన్ సరస్సు. ఈ నట్రాన్ సరస్సు అనేది ఎందుకు వార్తల్లో ఉంది, సో ప్రధానంగా ఎందుకు వార్తల్లో ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, బ్లడ్ రెడీ డ్యూ టు ఎక్స్ట్రీమ్ వోల్కానిక్ కెమిస్ట్రీ అనమాట. సో మనకి ఇది ఈ రివర్ అంతా కూడా ఎర్రగా మారిపోయింది అనమాట. సో ఎర్రగా మారిపోయింది అంటే బ్లడ్ లాగా, సో రక్తం లాగా ఎర్రగా మారిపోయింది అంటే వాటర్ అంతా కూడా. ఎందుకు మారిపోయిందంటే అగ్నిపర్వత, సో అగ్నిపర్వత ప్రక్రియ. సో ఇవి అగ్నిపర్వతాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ అగ్నిపర్వత ప్రక్రియ కూడా జరిగింది అనమాట. ప్రాసెస్ వోల్కానిక్ కెమిస్ట్రీ అనేది జరిగింది, రసాయనిక చర్య, అగ్నిపర్వత రసాయనిక చర్య జరిగి ఆ సరస్సులో ఉండే వాటర్ అంతా కూడా ఎర్రగా మారిపోయాయి అనమాట, బ్లడ్ లాగా మారిపోయాయి. సో అందువల్ల ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఉంది. అసలు ఇది ఎక్కడుంది, ఈ లేక్ నట్రాన్ అనేది ఎక్కడుందంటే మనకి ఆరుషా రీజన్ అనమాట, నార్థన్ టాంజానియా. ఈ టాంజానియా దేశంలో ఉంటుంది. సో టాంజానియా దేశంలో కూడా ఆరుషా అనే ఒక ప్రాంతం ఉంటుంది. సో టాంజానియా దేశంలో ఆరుషా అని చెప్పేసి ఒక రీజన్ ఉంటుంది, ఆరుషా ప్రాంతం. ఈ ఆరుషా ప్రాంతంలో ఈ యొక్క లేక్ నట్రాన్ అయితే ఉందన్నమాట. ఇది ఒక సోడా అంటే సాల్టీ వాటర్ లేక్, ఇది ఉప్పు సరస్సు అనమాట, ఉప్పు నీటి సరస్సు. ఇది మంచినీళ్ళు కాదు, ఉప్పు నీటి సరస్సు, గుర్తుపెట్టుకోండి. టాంజానియా దేశంలో ఉన్నటువంటి సాల్ట్ అండ్ సోడా లేక్ అనమాట, ఇది ఉప్పు నీటి సరస్సే ఈ లేక్ నట్రాన్. అలానే ఇది ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ ఉంది కదా, గ్రేట్ వ్యాలీ రిఫ్ట్ అంటాం. సో గ్రేట్ రిఫ్ట్ అంటాం ఒక్కోసారి. సో గ్రేట్ రిఫ్ట్ అనమాట. దీనికి ఎలా ఉంటుంది, తూర్పు వైపు ఉంటుంది అనమాట, ఈ ప్రాంతంలో ఉంటుంది లేక్ అనేది. సో ఇది రిఫ్ట్ అనుకోండి, ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీకి తూర్పు వైపున ఈ యొక్క లేక్ అనేది ఉంటుంది అనమాట. ఆ రిఫ్ట్ వ్యాలీ మొత్తం కూడా ఎక్కువ అగ్నిపర్వతాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అగ్నిపర్వత రసాయనిక చర్య వల్లే ఈ వాటర్ మొత్తం ఎర్రగా మారిపోయాయి. సో నెక్స్ట్ ఇది రామ్సార్ సైట్ కూడా 2021 సంవత్సరంలో ఈ యొక్క లేక్ని, ఈ సరస్సుని రామ్సార్ సైట్గా గుర్తించారు. అంటే ఆ లేక్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉంది కాబట్టి దాన్ని రామ్సార్ సైట్గా గుర్తించారు అనమాట. అలానే ఇక్కడ చూడండి గెలాయి వోల్కానో. సో ఇక్కడ వచ్చేసి గెలాయి వోల్కానో. సో గెలాయి అగ్నిపర్వతం అనేది ఉందన్నమాట ఈ లేక్ దగ్గరలో, గెలాయి అగ్నిపర్వతం. సో ఈ అగ్నిపర్వతం ప్రాబ్లం వచ్చిందన్నమాట. ఇది ఒక ఎక్స్టింక్ట్ వోల్కానో, అంటే అంతరించిపోయింది. ఇది ఎప్పటికీ ఇంకా పేలదు, చనిపోయిన వోల్కానో అనమాట. సో ఇది లావాని వెదజల్లదు, మాగ్మా చాంబర్లో కూడా లావా ఉండదన్నమాట. కాబట్టి ఎక్స్టింక్ట్ వోల్కానో అనమాట, ఎప్పుడు అంతరించిపోయేటువంటి ఒక వోల్కానో దగ్గరగా ఉంది. సో దానివల్లే ఇలా ఈ వాటర్ మొత్తం మారిపోయి ఉంటాయని చెప్పేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు అనమాట. అలానే ఫెడ్ బై ఇది ఇక్కడ చూడండి అవాస్వో నైగర్ రివర్ అనమాట. సో ఈ నది వల్ల ఈ రివర్కి వాటర్ అనేవి వస్తాయన్నమాట.